నెల 23న ముక్కోటి ఏకాదశి. ఈరోజు గోవుకి ఈ ఒక్కటి తినిపిస్తే కటిక పేదరికంలో ఉన్న కోటీశ్వరుడు అవుతారు. డిసెంబర్ 23న ముక్కోటి ఏకాదశి రాబోతుంది. ఏడాదికి 12 నెలలు, నెలకు 2 ఏకాదశులు. దేని విశిష్టత దానిదే. ఈరోజు మహావిష్ణువు, శ్రీదేవి, భూదేవి సమేతంగా ముక్కోటి దేవతలతో కలిసి భూమి మీదకి వస్తారు. 24 ఏకాదశులలో ప్రత్యేకమైనది ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి పర్వదినాన్ని చాంద్రమానం ఆధారంగా ముక్కోటి ఏకాదశి సౌరమానం ప్రాతిపదికన చేసుకోవడం విశేషం. సూర్యుడు ధనస్సు రాశిలో సంచరించే కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఈ ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా చేసుకోవడం సంప్రదాయం. ఈ పర్వదినం మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ వస్తుంది. ఈసారి మార్గశిర మాసంలో వచ్చింది. సకల జగత్తుకు సృష్టి, స్థితి, లయకారకుడు అయిన శ్రీమన్నారాయణ ప్రీతిపాత్రమైన రోజు కూడా ఈరోజే. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు జగత్ రక్షణ చందన అనే యోగ నిద్రపు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు మరల కార్తీక శుద్ధ ఏకాదశి నాడు బ్రహ్మ ముహూర్త కాలంలో ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువు సేవించుకునే సమయం ఇవ్వడంతో దీనికి ముక్కోటి ఏకాదశి అని కూడా పేరు వచ్చింది. పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని అంటారు. ముక్కోటి ఏకాదశి రోజు లేదా ముక్కోటి ఏకాదశి లోపు గోమాతకు ఏం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతన వాహనంగా చేసుకొని ఈ ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠంలో ఉత్తర ద్వార దర్శనం దగ్గరకు వస్తారు. అప్పుడు ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శించుకుంటారు. కాబట్టి దీనిని ముక్కోటి ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఈరోజు తిరుమల వంటి ప్రసిద్ధ దేవాలయాల్లో ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకుంటారు. దీని వెనుక కూడా ఒక కథ ఉంది. పూర్వకాలంలో సమస్త లోకాలు జలమయమై ప్రళయకాలమై ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు రావి ఆకుపై తేలియాడుతూ ఉన్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నాభి నుండి బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు. బ్రహ్మదేవుడికి సమస్త వేదాన్ని అందించాడు. ఆ వేద సంపదతో ఈ సృష్టిని ప్రారంభించమని విష్ణువు బ్రహ్మదేవునికి చెప్పాడు. బ్రహ్మ అలాగే చేశాడు. కానీ సృష్టి కార్యం ప్రారంభించిన తర్వాత బ్రహ్మలో అహంకారం మొదలైంది. తాను ఎవరో మర్చిపోయాడు. శ్రీ మహావిష్ణువుని లెక్క చేయలేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువుని మర్చిపోయాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెవు నుండి మధు, కైటపుడు అనే 2 రాక్షసులు ఆవిర్భవించారు. సాక్షాత్తు విష్ణువు నుండి ఆవిర్భవించారు కాబట్టి వీరికి విశేషమైన శక్తులు వచ్చాయి. మధు, కైటబులు బ్రహ్మదేవుణ్ణి హింసించడం మొదలుపెట్టారు. బ్రహ్మదేవుడు వారిని ఎదిరించి ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి ఇక విసిగిపోయి నేను వీరిని పుట్టించలేదు, వీరు ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాన్ని తెలుసుకున్నాడు. అప్పుడు బ్రహ్మ అహంకారం తొలగి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి శరణు వేడాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు, బ్రహ్మదేవా, నీకు అహంకారం వలన ఎన్ని కష్టాలు వచ్చాయో చూసావా? అయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి మధు, కైటబును పిలిచి వారితో ఇలా అన్నాడు, మానవులారా, మీరు నా నుంచి ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షసత్వం వదిలి ఏదైనా మంచి వరం కోరుకోమని శ్రీ మహావిష్ణువుని అంటాడు. కానీ వారు అన్నారు, మాకు వరం ఇవ్వడమేంటి, మేమే మీకు వరం ఇస్తాము, కోరుకో అని అన్నారు. అప్పుడు వారి అహంకారం చూసి శ్రీ మహావిష్ణువు అయితే నేను నా కోరిక కోరుతున్నాను,
మీరు నా చేతిలో చచ్చిపోండి అని కోరుకున్నాడు. దానికి మధు కైటపుడు ఇలా అన్నారు, సరే అయితే మేము మీ చేతులలో మరణిస్తాము, అయితే నువ్వు మాతో ద్వంద్వ యుద్ధం చేయాలి అని చెప్పారు. శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరించాడు. అస్త్రాలు లేకుండా చేతులతో వారి మధ్య యుద్ధం జరిగింది. అలా వారు శ్రీ మహావిష్ణువు స్పర్శ తగిలి ఎంతో ఆనందపడ్డారు. అప్పుడు మైదు కైటపుడికి ఒక ఆలోచన వచ్చింది. శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందంగా ఉంటే వైకుంఠంలో ఉంటే ఎంత ఆనందం వస్తుందో కదా అని అనుకొని శ్రీ మహావిష్ణువుతో మాకు ఒకే ఒక వరం ఇవ్వండి, మమ్మల్ని వైకుంఠ లోకాలకు తీసుకొని వెళ్ళండి, ఎప్పుడు మీతో ఉండే వరాన్ని ఇవ్వండి అని విష్ణుమూర్తిని కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అనుకున్నాడు, వీళ్ళు రాక్షసులు కదా, వీరిని వైకుంఠం తీసుకొని వెళ్ళడం న్యాయమేనా? లోకానికి ఇబ్బందికరంగా మారుతుందేమోనని ఆలోచించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాన్ని తెరిపించాడు. ఆ ద్వారం గుండా శ్రీ మహావిష్ణువుని దర్శించుకున్న మధు కైటబులు శ్రీ మహావిష్ణువులో ఐక్యమయ్యారు. మధు కైటబులు విష్ణుమూర్తిలో లీలమవుతూ మరో వరం కోరుకున్నారు. ఏ భక్తులైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి మిమ్మల్ని స్మరిస్తూ మిమ్మల్ని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి కూడా మోక్షం ప్రసాదించమని కోరుకుంటారు. అందుకు శ్రీ మహావిష్ణువు కూడా అంగీకరిస్తారు. ముక్కోటి ఏకాదశి రోజు దేవతలు కూడా ఉత్తర ద్వారం గుండా ఆ స్వామిని దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. అప్పటి నుండి ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి అయినటువంటి ముక్కోటి ఏకాదశి రోజు భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువుని దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. ఇదే వైకుంఠ ద్వార దర్శనం వెనుక ఉన్న కథ ఇది. ఇక ముక్కోటి ఏకాదశి రోజు లేదా ముక్కోటి ఏకాదశి లోపు ఈ ఒక్కటి గోవుకి తినిపిస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రం మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించే రోజులో పనులను ప్రారంభించడం ఎంతో శుభశకునంగా భావించబడింది. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరి ఒకటి లేదు. గోమాతను అందరూ దైవ స్వరూపంగా భావిస్తారు. హిందూ సంప్రదాయంలో గోవును దైవంగా పూజిస్తారు. ఆవుని గోమాతగా వర్ణించడానికి పురాణాల్లో కొన్ని కథలు కూడా ఉన్నాయి. గోమాతని పురాణాల్లో సకల దేవతా స్వరూపంగా వర్ణించడం జరిగింది. అలాంటి గోమాతను పూజించడం వలన సకల పాపాలు పోతాయి. గోవు పాదాలలో పితృదేవతలు, గొలుసులలో తులసి దళములు, కాళ్ళలో సమస్త పర్వతములు, మారుతి తదితరులు ఉన్నారు. గోమాత నోరు లోకేశ్వరం, నాలుక 4 వేదాలు అని పురాణాల్లో వర్ణించడం జరిగింది. గోమాత మధ్యలో గంధర్వులు, దంతాలలో గణపతి, ముక్కు రంధ్రాలలో శివుడు, ముఖంలో జ్యేష్ఠాదేవి, కళ్ళల్లో సూర్యచంద్రుడు, చెవులలో శంకు చక్రాలు, కొమ్ములలో యమ ఇంద్రులు, అలాగే కంఠంలో విష్ణు, భుజాన సరస్వతి, మూపురంలో బ్రహ్మదేవుడు, గంగా, కాశీ, ప్రయాగ నదులు ఉంటాయట. ఈ విధంగా గోవు ప్రతి అవయవంలో సకల దేవతలు కొలువై ఉంటారు. అందుకే పురాణాల్లో గోమాతకు ప్రత్యేక స్థానం ఉంది. గోవు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. గోవుని లక్ష్మీదేవిగా భావిస్తారు. గోమాతను పూజించడం వలన ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. ప్రత్యేకించి ముక్కోటి ఏకాదశి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆజ్ఞాపిక చింతన లభిస్తుంది. వివాహం కాని వారు ఈరోజు గోమాతకు టమాటాలు పెట్టాలి. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే
ఈరోజు గోమాతకు దోసకాయలు పెట్టాలి. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజు గోమాతకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికి అయినా కావలసినంత ధైర్యం లభిస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు ముక్కోటి ఏకాదశి రోజు నానబెట్టిన కందులను ఆవుకి తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. ముక్కోటి ఏకాదశి రోజు కుటుంబంలో కలహాలు ఉన్నవారు, అస్తమానం కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నవారు గోమాతకు నానబెట్టిన పచ్చి శనగలను తినిపిస్తే మంచి ఫలితం ఉంటుందట. పిల్లలు విద్యారంగంలో ఎదగాలి అంటే వారి తల్లిదండ్రులు ఈ ముక్కోటి ఏకాదశి రోజు గోమాతలకు పెసరపప్పును తినిపించవలసి ఉంటుంది. ముక్కోటి ఏకాదశి రోజు గోవుకి పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఈరోజు గోవుకి పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే విశ్వాసం లభిస్తుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, దానికోసం విషయ ప్రయత్నం చేస్తున్నవారు ముక్కోటి ఏకాదశి రోజు గోమాతకు గోధుమ పిండి బెల్లం కలిపి తినిపించాలి. ధనం బాగా సంపాదించాలి అనుకునేవారు గోమాతకు మినపపిండి బెల్లం కలిపి పెట్టాలి. మానసిక ప్రశాంతత కావాలి అనుకునేవారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవిని పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్నవారు ఈరోజు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకి బంగాళదుంపలను తినిపించాలి. గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుందట. తోటకూర బెల్లం కలిపి గోమాతకు పెట్టిన మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి పట్టుదల లభిస్తాయి. నానబెట్టిన బొబ్బర్లను పెడితే ధనాభివృద్ధి జరుగుతుంది. అలాగే ముక్కోటి ఏకాదశి రోజు గోమాత కనిపిస్తే నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.